వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. కేథలిక్ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు పోప్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా వివిధ దేశాల నేతలు పోప్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం వాటికన్ సిటీకి వెళ్లారు రాష్ట్రపతి ముర్ము. బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్లో పోప్కు పార్థివ దేహాన్ని సందర్శించారు. ముర్ము వెంట కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జోషువా డిసౌజా ఉన్నారు. పోప్ అంత్యక్రియల్లో పాల్గొని భారత సర్కార్, ప్రజల తరపున సంతాపం తెలిపారు రాష్ట్రపతి ముర్ము. ఇక మరోవైపు పోప్ అంత్యక్రియలకు దేశాధినేతలు వస్తుండటంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఇటలీ సర్కార్. కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్య సమస్యలతో గత సోమవారం కన్నుమూశారు. గత 3 రోజులుగా బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్లో పోప్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం చెక్కతో చేసిన శవపేటికలో ఉంచారు. లక్షలాది మంది ప్రజలు పోప్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా శ్వాసకోశ, కిడ్నీ సమస్యలతో పాటు డబుల్ న్యూమోనియాతో బాధపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 38 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందారు. మార్చి నెలలో డిశ్చార్జ్ అయ్యారు. 2013లో పోప్ బెనిడెక్ట్ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టారు ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు పోప్ ఫ్రాన్సిస్. తరచూ సామాజిక అంశాలపై మాట్లాడుతుండేవారు పోప్. మరణించడానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ సందర్భంగా భక్తులకు సందేశం ఇచ్చారు. వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి ప్రపంచానికి సందేశం ఇచ్చారు పోప్ ఫ్రాన్సిస్.